నేను చెరువు తల్లిని. నన్ను గంగమ్మ దేవతగా ప్రజలు పిలుస్తారు. నేను నా కళ ఒకప్పుడు నిండు కుండలా ఉండి పొంగి పొర్లిపోయేదాన్ని. నా గ్రామంలో త్రాగునీటికి సాగునీటికి కొదవలేదు. ప్రతి జీవికి నేనే ఆధారం. బట్టలుతికేవారికి, మత్స్యకారులకు, గొర్రెల పెంపకదారులకు, పశువుల నీటికి నేనే వనరు. నేడు నాపై చూపరు ప్రేమ. పచ్చని పైర్లతో, పక్షుల కిలకిల పలుకులతో నన్ను నేను చూసి మురిసిపోయేదాన్ని. 2 పంటలతో రైతులు సిరిసంపదలతో తులతూగేవారు. ఈ రైతులను చూసి నేను మురిసిపోయేదాన్ని. కానీ నేడు నా పరిస్థితి వేరు. నన్ను కొంతమంది ఆక్రమదారులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు. నా గర్భంలో బోర్లు వేసి నీటిని పిండుకున్నారు. కనీసం ఏడవటానికి కన్నీళ్లు కూడా లేవు. నా సారవంతమైన మట్టితో ఇటుకలు బట్టివారు ఇటుకలు కాల్చుతున్నారు. నా శిఖంలో గొడ్ల సావిడులు నిర్మించారు. నన్ను గంగమ్మగా, గ్రామ దేవతగా పూజించిన మా ఊరి ప్రజలు నా వైపు కూడా చూడటం లేదు. పడిన కాస్తో కూస్తో వర్షపు నీరు ఒక్క చుక్క కూడా లేదు. నా చుట్టూ ఎన్నో బుంగలు పడి నేను భంగపడినాను. నాకు రూపురేఖలే లేకుండా చేసినారు. బక్క చిక్కి శిథిలమైన నా శరీరం ఆకాశమనే అద్దంలో చూసి నాకు విముక్తి ఎప్పుడు కలుగుతుందని ఆలోచిస్తూ బాధపడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మన చెంతకు చెరువుల భాగస్వామ్యం మరియు మిషన్ కాకతీయ పథకాలు వచ్చాయి. ఈ పథకంలో నా రూపురేఖలు మారుతాయని, నాకు కొత్త వెలుగులు తెస్తారని రైతులు అనుకుంటుంటే విన్నాను. రైతుల మాటే నిజమైతే నా చుట్టూ మరమ్మతులతో నేడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాననే ఆశ నాలో చిగురించింది. రైతులారా, కొద్ది మరమ్మతులు వచ్చినప్పుడు మీరు కలిసికట్టుగా పనులు చేస్తే నాకీ దుస్థితి వచ్చేది కాదు కదా. నేడు నీటి పారుదల శాఖ ద్వారా చెరువుల భాగస్వామ్య పథకం మరియు ప్రపంచ బ్యాంకు వారి చేయూతతో నా కడుపు నిండింది. మరల చెట్లు చిగురించాయి. పక్షుల కిలకిల రాగాలతో ప్రకృతి పరవశించిపోయింది. నాకు మరల ఈ ఊరి ప్రజలు గంగమ్మ జాతర చేస్తున్నారు. నా ఆక్రమణలు, బంధాలు విముక్తి అయినాయి. మరల రైతులు సకాలంలో పంటలు పండించుకుంటూ సుఖ సంతోషాలతో ఉన్నారు. నన్ను మళ్లీ పూర్వస్థితికి తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖకు ధన్యవాదాలు.